మన చుట్టూ ఎన్నో రాళ్ళు కనిపిస్తుంటాయి కదా, వాటిని చూసినప్పుడు అవేవో నిర్జీవమైన వస్తువులు అనుకుంటాం. కాని అసలు విషయమేంటంటే ప్రతి రాయికి ఓ అద్భుతమైన జీవితకథ ఉంటుంది. అవును, ఈరోజు మనం ఆ కథల్లోకే ప్రయాణం చేయబోతున్నాం. ప్రతి రాయి ఎలా పుడుతుంది, ఎలా మారుతుంది, దాని ప్రయాణం ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. అవును, కరెక్ట్. ఈ ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలవుతుంది. ఈరోజు మనం రాళ్లను కేవలం వస్తువులుగా కాదు, మన భూమి యొక్క అద్భుతమైన చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా చూద్దాం. వాటి కథలను ఒక్కొక్కటిగా విప్పుతూ మన గ్రహం దాచుకున్న రహస్యాలను ఛేదిద్దాం. మన ఈ కథలో ముగ్గురు ప్రధాన పాత్రధారులు ఉన్నారు. అవే ఈ మూడు శిలాకుటుంబాలు. భూమిమీద కనిపించే ప్రతి రాయి ఈ మూడింట్లో ఏదో ఒక కుటుంబానికి చెందిందే. మరి వాటి మధ్య ఉండే సంబంధం అదో అద్భుతమైన చక్రంలా అలా కొనసాగుతూనే ఉంటుంది. సరే, మన మొదటి పాత్రతో కథను మొదలుపెడదాం. ఇది భూమి లోపల ఉండే అగ్ని నుంచి పుట్టిన కథ. నిజానికి ఇవే మన గ్రహం మీద ఏర్పడిన మొట్టమొదటి శిలలు. అంటే మిగిలిన రాళ్లన్నిటికీ మూలం ఇవే అనమాట. అందుకే వీటిని ప్రాథమిక శిలలు అని కూడా పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే, భూమి లోపల ఉండే విపరీతమైన వేడికి కరిగిపోయిన మాగ్మా లేదా అగ్నిపర్వతాల నుంచి బయటకొచ్చే లావా చల్లబడి గట్టిగా మారినప్పుడు ఈ ఆగ్నేయశిలలు ఏర్పడతాయి. మన భూమి పుట్టుక కథకు ఆరంభం ఇక్కడే పడింది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ చల్లబడే ప్రాసెస్ అదే అసలు మ్యాజిక్. సింపుల్గా చెప్పాలంటే ఇది మనం కేక్ బేక్ చేయడం లాంటిదనుకోండి. కేకును ఓవెన్లోనే నెమ్మదిగా చల్లారనిస్తే మెత్తగా స్పాంజీగా ఉంటుంది కదా, అదే తీసి గబగబా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గట్టిపడిపోతుంది. రాళ్ల విషయంలోనూ అంతే. ఈ చల్లబడే స్పీడే ఆగ్నేయ శిలల్లో ఇన్ని రకాల తేడాలకి కారణమన్నమాట. ఆ చల్లబడే వేగాని బట్టి ఆగ్నేయ శిలలను రెండు మెయిన్ టైప్స్గా చూడొచ్చు. ఒకటి, మ్యాగ్మా భూమి లోపలే ఉండిపోయి చాలా నెమ్మదిగా చల్లబడితే పెద్ద పెద్ద స్ఫటికాలతో అంతర్గమ శిలలు ఏర్పడతాయి. అలా కాకుండా లావా భూమి పైకొచ్చేసి గాలికి తగిలి ఫాస్ట్గా చల్లబడితే చిన్న చిన్న స్ఫటికాలతో బహిర్గమ శిలలు తయారవుతాయి. వీటికి కొన్ని ఉదాహరణలు చూద్దామా? మన కిచెన్లో కౌంటర్ టాప్లుగా వాడతామే ఆ మెరిసే గ్రానైట్, అదొక అంతర్గమ శిల. అందుకే దానిలో పెద్ద స్ఫటికాలు మనకు క్లియర్గా కనిపిస్తాయి. అదే సమయంలో మన దక్కన్ పీఠభూమిలో ఎక్కువగా కనిపించే నల్లటి బసాల్ట్ రాయి ఉంది కదా, అది బహిర్గమ శిల. లావా చాలా వేగంగా చల్లబడటం వల్ల ఏర్పడింది. ఓకే, ఇప్పుడు మన కథలో రెండో భాగానికి వెళ్దాం. ఇక్కడికి వచ్చేసరికి అప్పటికే ఉన్న రాళ్ళు మెల్లగా విరిగిపోయి చిన్న చిన్న ముక్కలుగా మారి మళ్లీ కాలక్రమేణా అన్నీ కలిసిపోయి కొత్త రాళ్లుగా రూపాంతరం చెందుతాయి. ఇది ఒక రకంగా పునర్నిర్మాణ కథన్మాట. గాలి, నీళ్లు, మంచు ఇలాంటి శక్తులు పెద్ద పెద్ద పర్వతాలని, రాళ్లని నెమ్మదిగా కోసేస్తూ ఉంటాయి. అలా వచ్చిన చిన్న చిన్న రేణువులనే అవక్షేపాలు అంటారు. ఇవన్నీ నదుల ద్వారా సముద్రాల్లోకి చేరి ఒకదానిమీద ఒకటి పొరలు పొరలుగా పేరుకుపోతాయి. అలా లక్షల సంవత్సరాల ఒత్తిడికి గట్టిపడి అవక్షేప శిలలుగా మారతాయి. ఈ ప్రాసెస్ని మనం 3 సింపుల్ స్టెప్స్లో చూడొచ్చు. ఫస్ట్, రాళ్లు విరిగిపోతాయి. నెక్స్ట్, ఆ ముక్కలన్నీ ఒకచోట సెటిల్ అవుతాయి. ఫైనల్గా వాటి మధ్యలో ఉండే ఖనిజాలు సిమెంట్లా పనిచేసి వాటన్నింటినీ కలిపి గట్టిపరుస్తాయి. చూట్టానికి ఇది మనం లేయర్స్గా లసాన్యా తయారు చేయడం లాంటిది. ఇసుకరాయి, సున్నపురాయి ఇవన్నీ దీనికి మంచి ఉదాహరణలు. అయితే ఈ శిలల్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఇవి మన భూమికి ఒక డైరీ లాంటివి. ఎందుకంటే లక్షల సంవత్సరాల క్రితం బతికిన మొక్కలు, జంతువుల అవశేషాలు అవే శిలాజాలు ఈ పొరల మధ్య చిక్కుకుపోయి ఉంటాయి. అవి మనకు ఆనాటి కాలం గురించి ఎన్నో కథలు చెప్తాయి. రైట్, ఇప్పుడు మనం కథలో క్లైమాక్స్కి వచ్చేశాం. ఇక్కడేం జరుగుతుందంటే అప్పటికే ఉన్న ఆగ్నేయ లేదా అవక్షేప శిలలు విపరీతమైన వేడి, ఒత్తిడికి గురై వాటి రూపాన్నే పూర్తిగా మార్చేసుకుంటాయి. ఇదొక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ. ఇవి కొత్తగా పుట్టిన రాళ్లు కాదనమాట, కేవలం రూపాంతరం చెందిన రాళ్లు. ఒక గొంగళి పురుగు ఎలాగైతే సీతాకోకచిలుకగా మారుతుందో అలాగే పాత రాళ్లు తమ లోపల ఉన్న ఖనిజాల అమరికను, ఆకృతిని మార్చుకుని కంప్లీటుగా కొత్త లక్షణాలతో రూపాంతర శిలలుగా మారుతాయి. ఈ బిఫోర్ ఆఫ్టర్ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది.
చూడండి, మామూలు సున్నపురాయి భరించలేని వేడికి గురైనప్పుడు అందమైన పాలరాయిగా మారిపోతుంది. ఇసుకరాయి చాలా గట్టిగా ఉండే క్వార్ట్జైట్గా, మట్టిరాయి అయిన షేల్ మన ఇళ్ల పైకప్పులకి వాడతామే, ఆ సేట్గా తయారవుతుంది. ఎంత పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ కదా ఇది! ఇప్పటిదాకా మనం రాళ్ల పుట్టుక కథను చూశాం కదా, కాని భూగర్భ శాస్త్రవేత్తలు దీన్ని వేర్వేరు కోణాల్లోంచి కూడా చూస్తారు. అంటే రాళ్లను, వాటిలో ఉండే కెమికల్స్ను బట్టి, లేదా అవి చూడ్డానికి ఎలా ఉన్నాయో బట్టి కూడా వర్గీకరించవచ్చన్నమాట. వాటి గురించి కూడా క్లుప్తంగా చూద్దాం. రాళ్లలో ఏ రసాయనాలు ఎక్కువగా ఉన్నాయో దాన్ని బట్టి కూడా వాటిని గ్రూప్స్గా విభజించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, క్వార్ట్జ్ లాంటి సిలికా ఎక్కువగా ఉన్న రాళ్ళు చాలా గట్టిగా ఉంటాయి. తాజ్మహల్ను కట్టిన పాలరాయిలో సున్నం ఎక్కువగా ఉంటుంది కదా, అవి కాస్త మెత్తగా ఉంటాయి. సో ఈ కెమికల్ స్ట్రక్చరే ఒక రాయి గట్టిదనానికి కారణం. అలాగే అవి చూడటానికి ఎలా ఉన్నాయో బట్టి కూడా వర్గీకరణ చేస్తారు. అవక్షేప శిలలలాగా క్లియర్గా లేయర్స్ కనిపిస్తే వాటిని స్తరిత అంటారు. ఆగ్నేయ శిలలలా పొరలు లేకుండా ఒకే ముద్దగా ఉంటే అస్తరిత అంటారు. ఇక స్లేట్ లాంటి కొన్ని రూపాంతర శిలలుంటాయి. వాటిని ఒకే డైరెక్షన్లో ఈజీగా చీల్చొచ్చు. వాటిని పత్రయుత శిలలు అని పిలుస్తారు. ఓకే, ఇప్పటిదాకా మనం చేసిన ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందాం. ఈ 3 శిలా కుటుంబాల కథను ఒకచోట చేర్చి అసలు మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటో చూద్దాం. ఈ టేబుల్ మన మొత్తం విశ్లేషణకు ఒక క్విక్ సమ్మరీ లాంటిది. ఆగ్నేయశిలలు స్ఫటిక రూపంలో పొరలు లేకుండా ఉంటాయి. అవక్షేపశిలలు పొరలు పొరలుగా శిలాజాలను కలిగి ఉంటాయి. ఇక రూపాంతరశిలలు విపరీతమైన వేడి, ఒత్తిడి వల్ల రూపాంతరం చెందినవి. ఈ 3 కీ పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అసలైన విషయం ఇదే: ఏ రాయి కూడా పర్మనెంట్ కాదు. అవి కంటిన్యూస్గా ఒక రూపం నుంచి మరో రూపంలోకి మారుతూనే ఉంటాయి. ఆగ్నేయ శిలలు విరిగి అవక్షేప శిలలుగా మారతాయి. అవి భూమి లోపలికి వెళ్లి రూపాంతర శిలలుగా మారతాయి. అవి కూడా కరిగిపోయి మళ్లీ మ్యాగ్మాగా మారి కొత్త శిలలకు జన్మనిస్తాయి. ఇది మన భూమి యొక్క ఎప్పటికీ ఆగని పునర్నిర్మాణ కథ అన్నమాట. సరే, ఈ మొత్తం ప్రయాణాన్ని మనం ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనం ఇప్పుడు నిలబడున్న ఈ నేల, ఇది శాశ్వతం కాదు కదా, ఇది కూడా ఓ ప్రయాణంలో ఉంది. ఈ శిలాచక్రమనేది భూమి ఇంకా బతికే ఉందని, నిరంతరం మారుతోందని చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనం. మరి అలాంటప్పుడు 1 మిలియన్ సంవత్సరాల తర్వాత సరిగ్గా మనం నిలబడిన ఈ ప్రదేశం కింద ఉన్న నేల ఏ రూపంలో ఉంటుంది, ఎలాంటి కొత్త కథని చెబుతుంది?